రెయిన్బోలోని మనం 7 కలర్స్ ఉన్నాయనుకుంటాం, కానీ నిజానికి రెయిన్బోలోని కౌంట్లెస్ కలర్స్ ఉంటాయి. మన కళ్ళు విజిబుల్ రేంజ్ లో ఉన్న 7 షేడ్స్ ని మాత్రమే క్లియర్ గా ఐడెంటిఫై చేయగలదు. ఇన్ఫ్రారెడ్, అల్ట్రా వైలెట్ వంటివి మనకు కనబడవు. సో రెయిన్బో అనేది 7 రంగులు మాత్రమే కాదు, అదొక కంటిన్యూస్ స్పెక్ట్రమ్ ఆఫ్ లైట్. మనకు డ్రీమ్స్ లో కనిపించే ఫేసెస్ అన్ని మనం రియల్ లైఫ్ లో ఇప్పటికీ చూసినవే. మన బ్రెయిన్ కొత్త ఫేసెస్ ని క్రియేట్ చేయదు, కానీ నిద్ర లేచిన వెంటనే మన మెమరీ షార్ట్ టర్మ్ నుండి లాంగ్ టర్మ్ కి షిఫ్ట్ కాకపోవడం వల్ల ఎక్కువగా ఫేసెస్ అనేవి గుర్తురావు. అందుకే డ్రీమ్ లోని ఏదో పర్ఫెక్ట్ గా మనకి చూసినట్లే అనిపిస్తుంది, కానీ నిద్ర లేచిన తర్వాత అది గుర్తుకు రాదు. ఓషియన్ లోని డీపెస్ట్ సౌండ్ ఏంటో మీకు తెలుసా? ఓషియన్ లోని సైంటిస్టులు డిటెక్ట్ చేసిన వియర్డ్ సౌండ్ ఉంది. దాని పేరు ద బ్లూ. 1997లోని దీన్ని రికార్డ్ చేశారు. దీన్ని మొదట జైంట్ సీ క్రీచర్ అని అనుకున్నారు, కానీ తర్వాత అది ఐస్బర్గ్ బ్రేకింగ్ సౌండ్ అని తెలిసింది. స్టిల్ ఇదొక ఓషియన్ మిస్టరీస్ లోని ఒకటిగా మిగిలింది. మనమంతా బాడీలోని 206 బోన్స్ ఉంటాయి అనుకుంటాం, కానీ న్యూ బోర్న్ బేబీకి 300 బోన్స్ మాత్రమే ఉంటాయి. ఏజ్ పెరుగో కొద్దీ వాటిలో కొన్ని ఫ్యూజ్ అవుతాయి. అందుకే అడల్ట్స్ కి 206, బేబీస్ కి 300 బోన్స్ ఉంటాయి. ఏ ప్లానెట్ లోని ఒక రోజు అంటే 1 సంవత్సరం కన్నా ఎక్కువ మీకు తెలుసా? వీనస్ అనే ప్లానెట్ లోని ఒక రొటేషన్ పూర్తి కావడానికి 243 ఎర్త్ డేస్ పడుతుంది, కానీ సన్ చుట్టూ రెవల్యూషన్ కి 225 రోజులు మాత్రమే పడుతుంది. అంటే వీనస్ లోని ఒక రోజు అంటే 1 సంవత్సరం కన్నా ఎక్కువ. మొదటిగా ఏ దేశం మిర్రర్ తయారు చేసిందో మీకు తెలుసా? ఫస్ట్ మిర్రర్స్ మనం అనుకునేలాగా గ్లాస్ తో కాకుండా పాలిష్డ్ స్టోన్, బ్రాంజ్, కాపర్ తో తయారు చేశారు. చైనా అండ్ మెసొపొటేమియా సివిలైజేషన్స్ లోని థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ క్రితం నుంచే మిర్రర్స్ ఉన్నాయని ఎవిడెన్స్లు ఉన్నాయి. ఫోన్ పాకెట్ లో లేకపోయినా వైబ్రేషన్ వచ్చినట్లు ఫీల్ అవుతాం. దీన్ని ఫాంటమ్ వైబ్రేషన్ సిండ్రోమ్ అంటారు. మన బ్రెయిన్ ఫ్రీక్వెంట్ వైబ్రేషన్స్ కి ఎడిక్ట్ అయిపోతుంది, అందువల్లే అప్పుడప్పుడు ఊహల్లో కూడా అలా ఫీల్ అవుతుంది. హనీని ఎన్ని ఇయర్స్ పెట్టినా సరే స్పాయిల్ అవ్వదు. దీంట్లోని వాటర్ కంటెంట్ తక్కువ, అసిడిటీ ఎక్కువ, అందుకే బ్యాక్టీరియా దీనిలోని సర్వైవ్ అవ్వదు. ఈజిప్ట్ టాంబ్స్ లోని థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ ఓల్డ్ హనీ కూడా ఇప్పటికీ ఫ్రెష్ గానే ఉంది. షార్క్ కి బోన్స్ ఉండవని మీకు తెలుసా? షార్క్ స్కెల్టన్ బోన్స్ తో కాదు, కార్టిలేజ్ తో ఉంటుంది. కార్టిలేజ్ అంటే మన నోస్ అండ్ ఇయర్స్ లో ఉండే సాఫ్ట్ స్ట్రక్చర్. అందుకే షార్క్ ఫ్లెక్సిబుల్ గా, ఫాస్ట్ గా స్విమ్ చేస్తుంది. పెన్సిల్ లో ఉండే లెడ్ నిజంగా లెడ్డేనా? పెన్సిల్ లోని లెడ్ అంటాం, కానీ అది అసలు లెడ్ కాదు. గ్రాఫైట్ ప్లస్ క్లే మిక్స్ ఉంటుంది. లెడ్ హెల్త్ కి డేంజరస్ కాబట్టి పెన్సిల్స్ లోని అస్సలు ఉపయోగించరు. హికప్స్ ఎందుకు వస్తాయో మీకు తెలుసా? హికప్స్ అంటే సడన్ డయాఫ్రమ్ మజిల్ కాంట్రాక్షన్స్. అవి ఎక్కువగా ఫాస్ట్ గా ఫుడ్ తినేటప్పుడు లేదా సడన్ గా ఎక్సైట్మెంట్ కి గురైనప్పుడు వస్తాయి. మనం హెయిర్ కట్ చేసినప్పుడు ఎందుకు పెయిన్ రాదో మీకు తెలుసా? ఎందుకంటే హెయిర్ లోని నర్వ్స్ లేదా బ్లడ్ సప్లై ఉండదు. అది కెరటిన్ అనే ప్రోటీన్ తో మాత్రమే తయారై ఉంటుంది. అందుకే హెయిర్ కట్ చేసినా సరే 0 పెయిన్. పాప్కార్న్ స్మెల్ రాగానే మనం త్వరగా అట్రాక్ట్ అయ్యి ఆకలి వేసినట్లు అనిపిస్తుంది. దీనికి కారణం పాప్కార్న్ లో ఉండే బటర్ ప్లస్ ఆయిల్ లో ఉండే వొలటైల్ కాంపౌండ్స్. అవి ఎయిర్ లోని స్ప్రెడ్ అయ్యి మన బ్రెయిన్ లోని హంగర్ సెంటర్ ని యాక్టివేట్ చేస్తాయి. అందుకే థియేటర్స్ లోని పాప్కార్న్ స్మెల్ రెసిస్ట్ చేయడం ఆల్మోస్ట్ ఇంపాసిబుల్.